అందరికీ హృదయపూర్వక వందనాలండి. మన పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 16వ వచనం కాంచి చదువుదాం. చదవండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చూడండి ప్రియమిత్రులారా, ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్న నేను ధ్యానించుతూ మొరపెట్టుకుందును, ఆయన ప్రార్థన ఆలకించను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క మరి వాక్యం మనతో మాట్లాడుతుంది. ఉదయకాలము ప్రార్థన, మరి మధ్యాహ్న కాలం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన. చూడండి, మనకి రోజు ఆహారం మనకు కావాలి. ఆహారం ఉదయకాలం టిఫిన్ చేయకపోతే మన దేహం చాలా బలహీనైపోతుంది. మధ్యాహ్నం భోజనం చేయకపోతే ఇంకొద్దిగా బలహీనైపోతుంది. సాయంకాలం భోజనం చేయకపోతే ఇంకొద్దిగా బలహీనైపోతుంది. ఒక రోజల్లా మనం ఏమి తీసుకోకపోతే మన దేహం ఎంత బలహీనంగా ఉంటుందో మన శరీరాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఆత్మ మరి బలహీనం అవుతుందన్న సంగతి తెలిసిద్దాం. ఆత్మకు బలం కావాలంటే ప్రార్థన కావాలి. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఏదో అవసరమైనప్పుడు, కష్టకాలంలో ఏదో దేవుడు గుర్తొచ్చినప్పుడు, లేదా ఏదో జరిగినప్పుడు ఎంతో దుఃఖపడుతుంటాం. కానీ అలా కాదు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఉదయకాలమున మరి మధ్యాహ్న కాలమున సాయంకాలం నేను మొరపెడుతున్నాను. ఎందుకు ఉదయకాలమున మధ్యాహ్న కాలమున సాయంకాలమున ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే, ఎక్కడన్నా నేను బలహీనైపోతానేమో, ఎక్కడన్నా మరి నా ఆత్మ బలహీనైపోద్దు అని చెప్పి ఎలాగున్నాడంటే, తన ఆత్మకు తగినంత ఆహారం కావాలి కాబట్టి తన ఆత్మను బలపరుచుకోవాలంటే వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో ప్రార్థన చేయలేకపోతున్నారు. యేసు ప్రభువు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశికున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. శరీర విషయంలో చాలా మంది ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నారు. శరీర శుభ్రత చేసుకుంటున్నారు, కానీ అది మంచిదే, అది దేవుడు వద్దనలేదు. కానీ మరి ఆత్మశుద్ధత కూడా చేసుకోవాలి కదా. వాక్యం అంటుందో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మరి హృదయాన్ని కడుక్కోకుండా, హృదయ శుద్ధి లేకుండా దేహశుద్ధి ఉంటే దానివల్ల దేవుడు సంతోషించాడు. దేవుడికి సంతోషం ఎప్పుడంటే హృదయ శుద్ధి ఉండాలి, దేహశుద్ధి ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ప్రభు మనందు ఆనందిస్తాడు. మీరు ప్రభునికి వెళ్ళే మన దేవునికి వచ్చే మనం శరీరంలో ఉన్న బలహీనతలు అనేకులు మనం చెప్తాం, డాక్టర్లు చెప్తాం, ఇంట్లో చెప్తున్నాం. కంటి నొప్పి వచ్చిందనుకో కంటి నొప్పి చెప్తాం, పంటి నొప్పి వచ్చింది పంటి నొప్పి చెబుతాం. మరి మన బాడీలో ఏ బలహీనత వచ్చినా కానీ ఇట్లా నాలో బలహీనత ఉంది అని చెప్తాం మనం.
కానీ హృదయంలో మరి ఆత్మను బలహీనతగా ఉండి, ప్రభా ఈరోజు చాలా బలహీనగా ఉన్నాను, నోరు జారానయ్యా, బలహీనైపోయాను ప్రభా, నన్ను క్షమించండి అని చెప్పి ప్రార్థించగలవా? మొరపెట్టగలవా? చెప్పిరా. దేహంలో ఉన్న బలహీనతల గురించి చెప్తుంటాం. రాత్రి ఓ సహోదరు వచ్చారు, సహోదరి కలిశాను. చాలా చాలా ఉన్నతమైన వాడు. మరి ఒక గొప్ప పేరున్న స్కూల్లో ఒక టీచర్ ఆయన. తన భార్య కూడా టీచరే. ఎన్నో సార్లు మనం దేవుని వాక్యం వాళ్ళకి అందించాము. ఆయన వాక్యాన్ని ఎరిగిన వాడే, తన భార్య వాక్యాన్ని ఎరిగిన వాడే. కానీ వాక్యం చెబుతారంట, మళ్ళీ అనేక ప్రజలు వాక్యం అందిస్తారంట. వాళ్ళ భార్య చెప్తుంది రాత్రి, సరే తనకు ఉన్న బలహీనత ఏంటంటే ఎప్పటి నుంచో తన కాలు నొప్పి వస్తుందంట. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారంట, వైద్యం జరుగుతుందంట, మెడిసిన్ వాడుతున్నారంట, కానీ ఆ నొప్పి తగ్గట్లేదంట. సరే అనేకమైన ఉన్నతమైన పట్టణాల్లోకి వెళ్ళారంట. ఉన్నతమైన పట్టణాల్లో పేరు మూసిన హాస్పిటల్కి వెళ్ళారంట. మెడిసిన్ ఇస్తున్నారంట, కానీ తగ్గట్లేదు. ఎంతో మెడిసిన్ వాడారంట, తగ్గట్లేదు. వ్యాధి ఏంటో తెలియట్లేదు. తీరా మన గుంటూరు పట్టణంలో మరి ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ చూశాడంట, అయ్యా నీ కాల్లో ఉన్న నరము లోపల అది బాగా వీక్ అయిపోయింది, మరి ఒత్తిపోతుంది, మరి ఆపరేషన్ చేయాలి, అందుకే నొప్పి వస్తుంది అని చెప్పాను డాక్టర్ గారు. అప్పుడు అన్నారు, పాస్టర్ గారు ఇప్పటి నుంచో నాకు ఒక 10 సంవత్సరాల నుంచి నొప్పండి, మరి దాన్ని నేను అనేకమైన మరి హాస్పిటల్కి వెళ్ళాను, తగ్గట్లేదు, ఏంటో తెలియదు. ఇప్పుడు మరి గుంటూరులో వెళ్తే నరం దగ్గర ఏదో ప్రాబ్లం ఉందంటున్నారు, ఆపరేషన్ చేయాలంటున్నారు. నాకు ఆపరేషన్ జరగకుండా దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి అంటున్నాడు. తన భార్య అదే అంటుంది. అప్పుడు నేను అన్నాను, సార్ మనం నాకు తెలిసిన ఒక ఎస్ఐ గారు, అంటే ఆయన ఒక టౌన్ ఎస్ఐ, నేను ఒక పాస్టర్ గారు మాట్లాడుకున్న సందర్భంలో ఆయన వచ్చి వందనాలు సార్ అన్న, మేము వందనాలు సార్ అన్నాం. ఆయన, సార్ నాది ఒక డౌట్ సార్, మీరు నా డౌట్ చెప్తారా? నేను క్రైస్తవుని, నేను బైబుల్ చదువుతాను, నాకు డౌట్ వచ్చింది, అది మీరు చెప్తారా అన్నాడు. చెప్పాను సార్ అని. దేవుడు వాక్యంలో పడగట్టగలవాడు నేనే, కట్టగలవాడు నేనే, గాయం చేయవాడు నేనే, గాయం కట్టవాడు నేనే. ఎందుకని ఈ మాట వాడాడు? గాయం ఎందుకు చేయాలి, గాయం ఎందుకు కట్టాలి, ఎందుకు పడగొట్టాలి, ఎందుకు లేపాలండి? దేవుడు దయగలవాడు, ప్రేమ గలవాడు కదా, ఎందుకు మనుషులు అంత బాధ పెడతాం ఎందుకండి అని క్వశ్చన్ వేసాడు ఆయన ఎస్ఐ గారు. అప్పుడు నేను చెప్పాను, ఏం ప్రభా, ఈయన ఒక ఉన్నత అధికారి, మరి మనకు నేనేమనుకుంటున్నా అంటే, నేను చదివింది 4వ తరగతి, మరి ఈయనకి నేనే వాక్యం చెప్పాలి, ఈయనకి ఎలా వివరించాలి దాన్ని అని నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని నాకు ఒక ఆలోచన వచ్చింది. సార్ మీరు కొంతమంది పట్టుకుంటున్నారు కదా మనుషుల్ని నేరం చేశారని, వాళ్ళు మీరు కొడుతున్నారా, కొట్టట్లేదా అన్నాను. కొడతాను అన్నాడు. ఎందుకు కొడతా సార్, వాళ్ళకి మీకు విరోధమా అన్నా. వాళ్ళకి మనకి విరోధం ఏముండదు సార్, వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ఉంటున్నారో, చట్టం మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళు కొడతాం సార్. ఎందుకు కొడతాం సార్ అని. వాళ్ళు మరి వృద్ధులు మారలేండి, వాళ్ళు సరైన మార్గం నడవాలని, ఇంకోసారి తప్పు చేయకూడదని కొడతాం సార్. అంతేనా సార్? అంతేనా. ఓ తల్లి ఓ బిడ్డను
కొట్టింది సార్, ఎందుకు కొట్టింది సార్? ప్రేమ దేశించి కొట్టిద్దా, ప్రేమించి కొట్టిద్దా? ఎందుకు దేశం వస్తుంది? ప్రేమతో నేను వాడు సరైన మార్గం నడవాలని కొట్టిద్దాను. సరే మీరు కూడా అదే డ్యూటీ కదా అన్న. అదే కాదు, మేము కూడా అది చేస్తాం అన్న. మరి దేవుడు కూడా అంతే సార్. దేవుడు ప్రేమించే వారిని అందరిని గద్దించి శిక్షిస్తాడంట, గాయం చేస్తాడంట. గాయం చేయవాలని గాయం కట్టు ఎందుకంటే సరైన మార్గంలో నడిపించాలని దేవుడు ఉద్దేశం. దేవుడు ప్రేమమయుడండి. అందరి మీద ఆయన ప్రేమ ఉంటది. అందరినీ ఆయన రక్షించాలనే ఉద్దేశం. ఏ ఒక్కరు కూడా బలహీనం అవడానికి ఇష్టం లేదు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదండి. తప్పిపోయిన గొర్రె కోసం 99 గొర్రెలు పక్కన పెట్టి తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళాడండి దేవుడు. అలాంటి ప్రేమమయుడండి దేవుడు. మన సరైన మార్గం నడిపెట్టు కొరకు దేవుడు కొన్నిసార్లు మనకు అవగాహన ఇస్తాడు, గ్రహిపిస్తాడు. కానీ అది మనం గ్రహించాం సార్ అని చెప్పినప్పుడు ఇక ఆయనకి ఆన్సర్ వచ్చింది. ఉందా సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది సార్ అని ఈ టీచర్ కదా చెప్పాడు. ఆయన ఆలోచన పడిపోయాడు, ఏం మాట్లాడట్లేదు. ఆయన ఒక స్కూల్ టీచరే కాదు కానీ ఆ పెద్ద పేరు మోసిన స్కూల్ కి సూపరింటెండెంట్ అంటే మెయింటింగ్ కూడా అతనికి ఇచ్చారు సూపరింటెండెంట్. అతని శాలరీ చూస్తే ఎంత ఉంటుందంటే ఒక 60,000 50,000 ఉంటుంది. అతను ఆస్తులు చూస్తే మన నర్సరావుపేటలో 3 అంతస్తులు ఒక మంచి సెంటర్లో 3 అంతస్తులు బిల్డింగ్స్ కొన్నాడు ఆయన మన ఈ మధ్య. వాళ్ళ తమ్ముడు మన దగ్గరికి వస్తాడు చర్చికి. ఆయన చెప్తున్నాడు, అన్నయ్య మమ్మోళ్ళు మా అన్నయ్య 70 లక్షలు 80 లక్షలు ఎంతో ₹1 కోటి పెట్టి కొన్నారు మా అక్కోళ్ళు అన్నాడు. ఆయన శాలరీ చూస్తే తక్కువ, ఫ్లాట్లు కొంటున్నాడు, మరి చాలా ఖర్చు పెడుతున్నాడు. మరి ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంత అమౌంట్ పెట్టి ఎలా కట్టగడుతున్నాడు బిల్డింగ్, ఫ్లాట్లు ఎలా కొంటున్నాడు? ఎంత కావాలో డబ్బు ఇస్తాడంట. ఇంట్లో వాళ్ళ కుటుంబం జరుపుతాడంట. ఆయన కుటుంబం జరపడం కాదు, వాళ్ళ భార్య కుటుంబాన్ని కూడా ఆయన చాలా ఖర్చు పెడతాడంట. ఎట్లా ఖర్చు పెడతారు అని విన్నప్పుడు సరే చాలా కొన్నిసార్లు నేను ఎవరించినా కానీ ఆయన తీసుకోలేదు. చూడండి, ప్రభునికి వెళ్ళి మనం దేశానికి వచ్చి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు, అవగాహన ఇస్తుంటాడు, గ్రహింపిస్తుంటాడు. ఎందుకంటే మనం బలహీనప్పుడు దేహంలో ఉన్న బలహీనత గురించి మనం డాక్టర్ చెప్తున్నాం కానీ ఆత్మలో బలహీన అవుతున్నావు, నీ ఆత్మ బలహీన అయిపోతుంది అని చెప్పి దేవుడు అర్థం చేసినప్పుడు అది గ్రహించి 7 వాక్యం చెప్పినట్టుగా శోధనలో ప్రవేశింటూ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నా కానీ బైబిల్ అంతా మనం చదువుతాము, బైబిల్ అంతా మనం గ్రహిస్తాము, వింటాము, వాక్యాలు వింటాము. కానీ మనలో ఉన్న బలహీనత, ఆత్మీయులు మనం ఎక్కడ బలహీనపడినాం? దేహ బలహీనత చెప్తున్నాం కానీ ఆత్మ బలహీనత చెప్తున్నావా అనేది మనం గ్రహించి దేవుడి పాదాలు పట్టుకోని, ప్రభా నేను ఆత్మలో చాలా బలహీనంగా ఉంటున్నాను ఈ మధ్య, అందుకే నా దేహంలో ఇలాంటి బాధ వస్తుంది. చెడురా ప్రభుని కలిగిన మనం దేశానికి వచ్చాం. మనం ఈరోజు అనేకులు దేహంలో ఉన్న బలహీనతలు చెప్తున్నారు కానీ తనలో ఉన్న తన ఆత్మ జీవితంలో బలహీనతలు మనం చెప్పుకుంటే అవి దేవుడి కూర్చొని మనం ప్రార్థిస్తే, ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే ప్రభు మనకి విడుదలిస్తాడు కదా. ఈరోజు అనేకులు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కానీ అన్ని బలహీనతలు అన్ని చెప్తాం. మనం చెప్పిన దాన్ని బట్టి ఆయన మనకు మెడిసిన్ ఇస్తాడు. ఒకసారి మా ఇంట్లో మా పాస్టర్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే
చెప్పండి సార్ అన్నారు. నేను చెప్తున్నాను ఆమె గురించి. ఆమె ఒక ఇట్లా ఉంటుంది, ఇట్లా వస్తున్నాడు సార్. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, సార్ మీరు కొద్దిగా ఆగుతారా? మీ ఆ బాడీలో ఏ వెళుతుందో ఆమె చెప్పలేను సార్, మీరు చెప్తారేంటి? నాకు ఎట్లా అర్థమవుద్ది? ఆమె చెప్పండి, చెప్పమ్మా, మీరు చెప్ప, మీరు ఉదాహరణ అన్నాడు. అప్పుడు ఆమె చెప్పడం మొదలుపెట్టింది. చూడండి, ప్రభునికి ఒక డాక్టరే ఒక వైద్యం చేయాలంటే తనతో కూర్చొని నువ్వు చెప్పమ్మా అని అడుగుతున్నాడు. ఎందుకు డాక్టర్ గారు తన బాడీలో ఉన్న ఏ బలహీనతలో చెప్పని అడుగుతున్నాడంటే తనకు అర్థం అవుద్ది. ఆమె చెప్పేదాన్ని బట్టి ఆ బలహీనత ఏంటో, దేనికి వస్తుంది ఆ బలహీనత, ఇప్పుడు ఆ మెడిసిన్ మనం తీసుకున్నప్పుడు ఆమెలో బలహీనత పోదు. అంటే ఇక్కడ పక్క వ్యక్తి చెప్పినందు మాత్రాన ఆయనకు అర్థం కాదు కొంత డాక్టర్లు. చూడండి, ప్రభునికి వెళ్ళి మనం దేవుని దగ్గరికి మనం మరి దేవుడి దగ్గరికి వస్తున్నాం, మనము దేవుడితో సాంగత్యం చేస్తున్నాము. మరి ఎందుకు ఉదయకాలం ప్రార్థన, మధ్యాహ్న కాలం ప్రార్థన, సాయంకాల ప్రార్థన ఎందుకు చేయాలి? ఇలా ఈరోజు అనేకులు గ్రహించట్లేదు. ప్రభునికి వెళ్ళి మనం దేవుని వచ్చాము మనం. ఎందుకు ఉదయకాల ప్రార్థన, ఎందుకు మధ్యాహ్న కాల ప్రార్థన, ఎందుకు సాయంకాల ప్రార్థన? ఏంటి ఎందుకు ఇలా ప్రార్థించాలి? మన ఆత్మలో బలవంతులుగా ఉండంటే, మన కుటుంబంలో శోధనలు జయించాలంటే, వ్యాధులు జయించాలంటే, పిల్లలు సరైన మార్గం రావాలంటే, కుటుంబంలో భర్త సరైన మార్గం రావాలంటే, భార్య సరైన మార్గం రావాలంటే, కుటుంబం ప్రభులో గడపాలంటే గమనించండి, ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి అంటే మెలకుగా ఉండి ప్రార్థించాలి. చాలా మంది ప్రార్థిస్తారు, గంటల సేపు ప్రార్థిస్తారు. మా దగ్గరికి ఒక బెదర్ వస్తాడు, బుధవారాలు శనివారాలు ప్రార్థన. ఈ బుధవారం శనివారం ప్రార్థన ఎలా అంటే ఆయన ప్రార్థన చేయాలన్నప్పుడు 6 గంటలకు వచ్చి లేకపోతే 7 గంటలకు వచ్చి కూర్చొని ప్రార్థన చేయాలి. నీ వరకొరకు విజ్ఞాపం చేయాలన్నా, నీ కుటుంబం విజ్ఞాపం చేయాలన్నా బుధవారం శనివారం వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అందరికంటే ముందు వచ్చి ప్రార్థన చేయాలి. కానీ అట్లా రాడు. కరెక్ట్ 8:30కు వస్తాడు, కూర్చుంటాడు. 8:30కు వచ్చి గంట ప్రార్థన చేస్తాడు. జనం అందరూ అలా కూరగా ఆయన ప్రార్థన వింటా ఉంటారు. వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేస్తాడండి, అక్కడ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాడు. ఈయన దగ్గరికి వచ్చాక 5 నిమిషాలు ప్రార్థన చేసి ఆమె అంటాడు. ఇదేనా మెలకు ప్రార్థన? ఇదేనా సాయంకాల ప్రార్థన? ఇదేనా ఉదయకాల ప్రార్థన? సరిపోతా, నువ్వు ఇట్లా గంటల పడి ఎటు వారి గురించి ప్రార్థన చేస్తున్నావు, నీ గురించి మర్చిపోతున్నావు. చూడండి, అదే పొరపాటు. ఇలా గమనించండి. ఎప్పుడైతే నీ బలహీనతను, మన ఆత్మ బలహీనతను మనం గ్రహించి, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని నీ గురించి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, నువ్వు గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు అందరికంటే ముందు వచ్చి కూర్చొని నువ్వు మొరపెడితే, ధ్యానిస్తే దేవుడు వెంటనే మనకి కృప చూపిస్తాడు, సహాయం చేస్తాడు. తర్వాత నువ్వు విగ్రహ ప్రార్థన చేయి అందరి గురించి. అప్పుడు బలంగా నీ గురించి నువ్వు చేసుకున్నావు ఒక అరగంట గంట, తర్వాత అందరి గురించి ప్రార్థన చేసావు. అది ఎప్పుడు చేయాలి? అందరికంటే ముందు వచ్చి కూర్చొని విగ్రహం చేయాలి. చూడండి, ఈ రోజుల్లో అనేకులు ప్రార్థించలేకపోతున్నారు. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న కాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన చేస్తున్నావు కానీ కొంతమంది చేస్తారు కానీ మెలకువ లేదు. గమనించండి, ఏంటి ఆ మెలకువ? మెలకువ ఉన్నవారు ఎలాగుంటారు? మెలకువ ఉన్నవారు మాటలు జారిపోతున్నారని గ్రహిస్తారు. అది మెలకువ. ఎక్కడైనా నీ ఆలోచనలు, చూపులు ఎక్కడైనా జారిపోతున్నాయా? చూడకూడదని చూస్తున్నావా? వాక్యం ఉంటుంది కదా, యోబు గ్రంథం,
ఏమంటున్నాడో నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. కన్నికి ఎలా చూసిను అలా చూస్తే పరమున్న దేవుని ఆజ్ఞ ఏమగును అంటున్నాడు. ఎందుకైనా కన్నులతో నిబంధన చేసుకున్నాడు ఏమో అంటే చూచి ఆశిస్తే నా హృదయం పాడైపోతే నేను బలహీనైపోతానేమో. చూడండి యేసుప్రభు వారు చెప్పారు, మోహము చూపే నేరం వ్యభిచార కన్నా ఘోరమైన పాపం. చూడండి ప్రభునికి వెళ్ళి మన దేవునికి వచ్చేవారు నువ్వు ముట్టుకోలేదు కానీ చూడకూడదు కళ్ళతో చూసావు, ఆశించావు, మనసులోకి పెట్టుకున్నావు. ఇదేంటంటే వాక్యం ఏంటంటే యేసు ప్రభు చెప్తున్నాడంటే మోహము చూపే నేరము వ్యభిచార కన్నా ఘోరమైన పాపం. మరి ఎప్పుడైనా సరే నీ కళ్ళు పాడైనయా, నీ ఆలోచన పాడైందా, అది ఎప్పుడైనా గ్రహించావా? గ్రహిస్తే నువ్వెంత ప్రార్థన చేయాలి, నువ్వెంత మొరపెట్టాలి ఆలోచించండి. ఓ సహోదరి ప్రార్థన చేస్తుందా, ఫోన్ చేసింది. ఏంటంటే ఆమె ఫోన్ చేసి, అయ్యా ఇవాళ నా కళలో కారం కొట్టుకున్నాను అంది. ఏంటమ్మా అంటే నా కళ్ళు పాడైపోయినాయ్యా, ఈరోజు నా కళ్ళు పాడైపోయినాయి, నా హృదయం పాడైపోయింది అని చెప్పి ఏడుస్తూ కన్నీరు గారుస్తోంది. అమ్మ కళ్ళలో కారం కొట్టుకుంటూ ఏంటమ్మా అంటే, మరి ఎన్ని రోజులనయ్యా నేను నా కళ్ళు పాడవుతున్నాయి, నా హృదయ ఆలోచన పాడైపోతుంది, ఎందుకు అని నేను చాలా బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. ఇంకెట్లా కాదు, నేను నన్ను శిక్షించుకోవాలని చెప్పి వాళ్ళ ఇంట్లో అంట మసాలా కారం గుడి అది అంటారు కదా, దినుసుల కారం ఉందంట. ఆ కారు 2 గుప్పెడు తీసుకొని 2 గుప్పెడు కళ్ళకి కొట్టుకుందంట. కొట్టుకున్నానయ్యా అని చెప్పి ఏడుస్తుంది. అంటే అమ్మా అట్లాగా నువ్వు తప్పని గ్రహిస్తున్నావు, మంచిదే. వాక్యం ఏంటుంది, నీ కన్ను నేను అభ్యంతరం పెడితే అది తీసి పెరికేయమన్నాడమ్మా. అంటే పెరికేయమంటే ఇటు మనం ఎంతమంది గుడ్డోలం కావాలమ్మా? కళ్ళు పాడవుతుందని సహజంగా మనుషులకి కళ్ళు పాడవనేది కొన్నిసార్లు పాడవుతాయి. అప్పుడు మనం ప్రభువు చెప్పిన మాట పెరికేయటం అంటే నీ కళ్ళ మీద నీకు జయం రావటం అంటే నువ్వు గ్రహించి పశ్చాత్తాపడటమే, ప్రార్థించడమే, మొరపెడటమే. అప్పుడు నీ కళ్ళ మీద నీకు జీవిస్తాడమ్మా దేవుడు. అంతేగాని కారం కొట్టుకోవటం అనేది అది తప్పు. కళ్ళు ఇబ్బంది కళ్ళు దెబ్బతింటాయేమో. మనం దేవుని చూస్తే మనం మరి ఆ తల్లి గ్రహించింది, తన కళ్ళు పాడైపోతుంది, తన హృదయం పాడైపోతుంది. ఆ ఆ కళ్ళ మీద జీవం కావాలని తన తన శరీరం బలహీనమైనా పర్లేదు కానీ తన ఆత్మ బలంగా కావాలన్న ఉద్దేశంతో అలా చేసిందంట. చూడండి ప్రభునికి మనం అలా చేయటం తప్పు కది. అంటే తప్పని దేహానికి మరి కళ్ళు పాడవుతాయేమో అట కాదు తల్లి. నేను నా అనుభవం చెప్తాను. నేను ఎప్పుడన్నా నీకు అట్లా నీ కళ్ళు పాడైపోతుందని చెప్తే నీ చెంపలే నువ్వు గట్టిగా పటా కొట్టుకో నీ దేహాన్ని. లేదనుకో ఒక 15 గుంజీలు కూర్చొని 15 గుంజీలు తీసుకో. అప్పుడు గ్రహింపు ఉంటది, అమ్మోని ఇట్లా ఉండకూడదని చెప్పి ఆలోచన ఉంటుందమ్మా. జై వస్తుంది, సాధన చేసుకో అని చెప్పాను. అంతేగాని కారం అలా కొట్టుకోవకమ్మా అని చెప్పాను. చూడండి, దేహము శరీరంలో ఉన్న బలహీనతలు చెప్తున్నావు కానీ ఆత్మలో ఉన్న బలహీనతను చెప్పుకొని దేవుని సన్నిధిలో కూర్చొని పశ్చాత్తాపడి చేయవచ్చేంత వరకు ప్రార్థించగలవా? అలాంటి వారే ఉదయకాలం చేయగలరు, మధ్యాహ్న కాలం చేయగలరు,
సాయంకాలం చేయగలరు. ఎందుకంటే జీవం కావాలి. ఆత్మలో మనం బలవంతులుగా ఉండాలి. దేవుడు చెప్పిన వాక్యం, హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు దేవుని చూస్తుందని. దేవుని వాక్యం తేటగా మనతో మాట్లాడుతుంది. పిల్లలు గమనించండి. దేహంలో ఉన్న బలహీనత పోవాలంటే ఆత్మలో ఉన్న బలహీనత పోవాలి. ఆత్మలో ఉన్న బలహీనత పోకుండా దేహంలో ఉన్న బలహీనత పోయినా ఒకరు అది కొంతమందికి మెడిసిన్ ద్వారా వాడితే దేహంలో బలహీనత తగ్గొచ్చు. కానీ పాపంలో వచ్చింది అనుకోండి, దేహంలో ఉన్న బలహీనత మన మన వెలితి ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, సరి చేసుకోకుండా ఆ బలహీనత మన నుంచి బయటికి పోదు. చూడు, అందుకని ప్రభునికని మనం దేవుని కోసం మనం ప్రార్థించాలి. ఉదయకాలన, మధ్యాహ్న కాలన, సాయంకాలం ప్రార్థన చేయాలి. అది ఎలా ప్రార్థన చేయాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. గమనించండి, ఈరోజు అనేకులకు తెలియట్లేదు. అసలు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు శిక్షిస్తాడేమని భయము కూడా కొంతమందికి ఉండలేదు. నేను మొన్న ఇర్మియా గ్రంథం చదివాను. చూడండి, ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగును అగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. అది కూడా చదవండి. ప్రభువును సైన్యములకు అధిపతి ఏమండి? చదవండి. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, పూర్వకాలం నుండి నేను నీ గాడిని విరగ్గొట్టాను. చాలు. చూడండి, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాకు బాధకు శ్రమకు కారణమవునని నువ్వు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనమే నిన్ను శిక్షించును. ఎవరు శిక్షించాలంట? మనలో దేహంలో ఉన్న చెడుతనమే మనం శిక్షిస్తాను. నువ్వు నా ఎడల నాకు భయభక్తులు లేకుంటే. చూడండి, ఈరోజు అనేకుల్లో దేవుడు అవగాహనిస్తున్నాడు కానీ, గ్రహింపిస్తున్నాడు కానీ ఆ మనుషులు గ్రహించట్లేదు. ఒకసారి నేను సేవకులు చెప్తుంటే, ఒక రాజ్యంలో రాజుగారినంట వేరొక మరి రాజ్యం వాళ్ళు మరి భటులు మరి వీళ్ళు దొంగలు ఆయన్ని కిడ్నాప్ చేశారంటే బంధించారు. ఒక పెద్ద పారుబడ్డ కోటలో ఆ రాజుగారిని బంధించారండి. బంధిస్తే రాజుగారు లేడని సంగతి ఆ రాజ్యం తెలిసి అక్కడ సైనికులు, మంత్రులు, మరి సేనాపతులు, ప్రజలు రాజుగారు ఎదుగుతున్నారండి. ఎక్కడైనా ఆయన కనపట్లేదు రాజుగారు. అనేకులు మరి ఎదుగుతూ ఉన్నారు, బాధపడుతున్నారు. అలా ఎత్తుకుంటూ ఈ కోటకు వచ్చారంట. ఈయన బంధించిన కోట. ఎంత ఎత్తుకున్నా కానీ ఆ కోటలో కనపడలేదండి రాజుగారు. ఇంతకు ఎక్కడున్నారు రాజుగారు అంటే ఆ పైన అడక మీద బంధించారండి. ఆ పైన ఆయన నోట్లో ఉండి గొడ్లు కట్టేసి కట్టేశారండి. అరవటానికి లేదు, సైక్ చేస్తున్నాడంటే ఆయన. ఈ వచ్చిన సైనికులు కానీ, సేనాధిపతులు కానీ, మంత్రులు కానీ, ప్రజలు కానీ ఆ కోట అంతా ఎదుగుతున్నారంట లోపల.
ఆయన పైన ఉన్నాడు సైగ చేస్తున్నాడు, కానీ ఆయన సైగ ఎవరికి అర్థం కావట్లేదు, వినపట్లేదు. అప్పుడు ఆ రాజుగారికి ఆలోచన వచ్చి ఆయన చేతులు, మరి రాజుగారు కదా చేతులకు బంగారం అయి ఉంటాయి కదా, చేతుకున్న ఒక ఉంగరం తీసి కింద వేసాడండి. కింద వేస్తే ఈ దౌలాడే సైనికులు, ఈ సేనాధిపతులు ఎవరో ఒకడు ఆ దౌలాడుతున్నారు కదా, అది కింద పడితే నీకు ఎక్కడ పడింది అని ఆలోచన చేసుకోకుండా వెంటనే ఆ ఉంగరం తీసి జోలు పెట్టుకున్నాడు. అది వీళ్ళు చూస్తారు కదా, గ్రహిస్తాడు కదా అని నేను వేస్తే ఈయనంటే రాజు వేసాడని చెప్పి మళ్ళీ ఇంకొక ఉంగరం, మళ్ళీ ఇంకొక బంగారం వేసాడు. అట్లా తను వేడుకున్న బంగారం, వండుకున్న బంగారాన్ని వేస్తున్నాడు, కింద వేస్తున్నాడు. అక్కడ తీసుకున్నాడు ఒక్కడ కూడా ఎక్కడి నుంచి పడుతుంది ఈ బంగారం అనేది ఆలోచన చేసుకోకుండా ఈ వెంటనే జోలు పెట్టుకుంటున్నాడంట. అప్పుడు రాజు గారికి బాధ వేసి కోపం వచ్చి, అరే ఈ గ్రహించి పైన ఇక్కడే ఉన్నాను కదా, నన్ను ఆ చూస్తారేమో అని ఇన్నిసార్లు ఇన్ని చేస్తే ఈ ఒక్కడ కూడా ఇక్కడ కూడా నాకు ఇక్కడ చూడలేదని చెప్పి ఆయన పక్కన ఒక రాయి ఉందండి. వాడు ఎదుగుతూ ఉంటే ఆ రాయి మాడు వేసిందండి. అప్పుడు రాయి అబ్బా అన్నాడు. అప్పుడు పై చూశాడు. అప్పుడు రాజుగారు కనపడ్డాడు. చూడండి, దేవుడు క్షేమకాలంలో బైబిల్ అన్నది ఇరిమే కదా, నువ్వు క్షేమగా ఉన్నప్పుడే నీతో మాట్లాడుతుంది కానీ నువ్వు నా మాట వినకపోవటం వాళ్ళ నుంచి నీకు వాడుకైపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడు ఆరోగ్యం ఉన్నప్పుడే, క్షేమగా ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఒక బలహీనత, ఒక మన అవిధేతను మనకి అర్థం చేస్తుంటాడు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. దేహంలో బలహీనత అయితే వెళ్ళిపోయి వెంటనే డాక్టర్ గారు చెప్తాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మెడిసిన్ వాడతాం. కానీ ఆత్మలో బలహీనత అయిపోతున్నావు, నువ్వు ఆత్మలో నీలో నీ కుటుంబ ఏదో శోధన రాబోతుంది, నువ్వు బలహీనపోతున్నావు, పడిపోబోతున్నావు అనే గ్రహింపు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు, కానీ మనం అది తీసుకోం. ఎందుకంటే దేహం బాగానే ఉందిగా. ఎప్పుడు ఉంటే ఒక ఆయన రాజుగారు వేసినట్టు ఒక దెబ్బ అటు తగిలినప్పుడు అట్లా గ్రహిస్తావా అని అప్పుడన్నా దేవుడు ఉన్నాడంటారా? చూస్తామని చెప్పి దేవుడు ఆహ్వానిస్తుంటాడు. కానీ కొంతమంది అది గ్రహిస్తారు, వెంటనే లోపడతారు, పశ్చాత్తపడతారు. అయ్యో నేను ఇట్లాగా బలహీనైపోయాను కాబట్టి కదా నాలో ఈ బలహీనత అనేది ఏర్పడింది, నాలో ఈ శోధన వచ్చింది, ఈ కుటుంబం ఇలాగా అయిపోతున్న కారణం ఇది కదా అని చెప్పి ప్రార్థన చేస్తావు. గమనించండి, అవగాహన అవుతుందా? గ్రహింపు అవుతుందా? ప్రార్థిస్తున్నావా? మొరపెడుతున్నావా? ఉదయకాలం, మధ్యాహ్న కాలం దేవుని కూర్చొని మొరపెట్టగలుగుతున్నావా? ప్రభునికి వెళ్ళిన మనం దేవుని కూర్చొని మనం బైబిల్ చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, కానీ మన బలహీనతను మనం గ్రహిస్తున్నావా? దేహంలో బలహీనతను గమనించినట్టుగా ఆత్మలో బలహీనత గ్రహిస్తున్నావా? అలా గ్రహించినప్పుడు కుటుంబంలో సంతోషము, సమాధానాన్ని, ఐక్యతని, ప్రేమని దేవుడు మనకి ఇస్తాడు కదా. కానీ మనం గమనించడం. బైబిల్ అంటదు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రు ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించాలంట మనం. ఎందుకు? దాని దేవుని వాక్యం దివారాత్రు ధ్యానించాలి. దుష్ట ఆలోచన ఒక పాపుల మార్గం ఒక అపహాసులు కూర్చునక దేవుని వాక్యం తేటగా ఆ 1వ కీర్తన చదువుతుంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ధనులు అంట, దివారాత్రులు అంట. దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించాలంట. ఆనందం ఉందంట. ఎందుకు దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించాలండి? వాక్యం ఎప్పుడైతే మనం చదువుతుంటామో వాక్యం అంతా మాట్లాడుతుంటది. ఎప్పుడైతే వాక్యం అంతా మాట్లాడినప్పుడు మనం వెంటనే మన తప్పును గ్రహిస్తాం. అప్పుడు మనం ప్రార్థిస్తాం, అప్పుడు కన్నీరు కాలుస్తాం, అప్పుడు మనం పశ్చాత్తపడతాం, అప్పుడు మనం సరి చేసుకుంటాం.
ప్రభునికి వెళ్ళిన మన దేవునికి వచ్చి మన సంఘంలో ఒక కుటుంబం ఉన్నారు, భార్య భర్తలు. సొంత బావ బామర్దిని, అంటే ఆ అమ్మాయి యొక్క అన్నని ఏదో బలహీనంగా మాట్లాడాడని, ఏదో నోరు జారాడు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడని ఆ సొంత చెల్లెలు మరి మారుమోసు పొందారు. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు మారుమోసు పొందారు. తన అన్న అప్పుడు కూడా చర్చికి వస్తున్నాడు. ఏదో పైన మారుమోసు అని లేదు కానీ ఏదో దేవుడి సన్నిధికి వస్తున్నాడు. వాడు తెలియదు, నోరు జారుతాడు, దించేస్తాడు, బలహీనంగా ఉంటాడు, బలహీనంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎప్పటి నుంచో మరి దేవుని సన్నిధికి వచ్చిన భార్య భర్తలు, ఆ చెల్లి భర్త మారుమోసు పొందిన వాళ్ళు. ఆ మరి బుధవారాలు శనివారాలు మరి ప్రతి నెల నూజివీడు వస్తారు. మరి ఇట్లా వస్తున్న వీళ్ళు తన అన్నయ్య బలహీనంగా మాట్లాడాడని, మరి ఫోన్లో మాట్లాడాడంట, ఏమన్నా తిట్టాడంట, తర్వాత తన భర్తను తిట్టాడంట. ఆ విషయం నాకు చెప్పారు. నేనేమో చెప్పానంటే, సర్లేవయ్యా, ఓర్చుకో, సహించుకో, మనం తగ్గించుకున్నాం అనుకో దేవుడు మనల్ని ఇచ్చిస్తాడు అంటే అన్నాడులే. నీ ప్రేమని అర్థం చేయ ఆయనకి, నీ ప్రేమను తెలియజేయండి అని చెప్పి ఎంత వాక్యం అండి మీరు, ఎంత వాక్యం, ఎంత బోధిస్తానో. ఒక వ్యక్తి దగ్గర కూర్చున్నానంటే ఒక గంట కూర్చున్నది, 2 గంటలు కూర్చున్నది. ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి బలవంతుడిగా ఉండాలని, దేవుడు ఎదగాలని ఎంతో టైం ఇస్తాను, వాక్యం అందిస్తాను. ప్రార్థన ఆదివారం వాక్యమైన మరి కూర్చుంటారు, మాట్లాడతారు, గంట తరబడి వింటారు, ఆసక్తిగా వస్తారు, ఆసక్తి వస్తారు, వాక్యం వింటారు. కానీ చెప్తున్నప్పుడు నేను చెప్పాను, మీరు వచ్చుకుంటే దేవుడే తను మారుతాడు, దేవుడే తనకు అర్థం చేస్తాడు, మీరు వచ్చుకోండి అని చెప్తే వాళ్ళు ఓర్చుకోలేకపోయారండి. ఓర్చుకోలేక ఈ అబ్బాయి ఆవర్తి తను తన తమ్ముడు తీసుకుని వెళ్ళి ఆ బావర్ధిని కొట్టారు. చెల్లి చెప్పిన మాట కూడా, అతని భార్య చెప్పిన మాట కూడా విని ఇతను కోపం వచ్చేసి వెళ్తున్నప్పుడు నాకు తెలిసింది, నాన్న తొందరపడబాకు, నా మాట వినండి. ఎంత చెప్పినా మీరు అలా వినలేదు, వెళ్ళి కొట్టేశారు. అతను గాయమైపోయాడు, తన భార్య గాయమైపోయింది. ఇదేనా భక్తి? ఇదేనా మీ పాస్టర్ నేర్పింది? నాకు ఫోన్ చేశారు. నేను ఏం చెప్పాలి, ఏం బోధ చేయాలి, నేను ఏం మాట్లాడకపోయాను. నేను చెప్పండి పాస్టర్ గారు, మా చెల్లి మా బావ ఇలాగొచ్చి నా ఆయన దాకా వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చి నన్ను కొట్టించారు. అందుకని ఇప్పుడు నేను ఏమి చెప్పలేకపోయాను కదా, జవాబు ఇవ్వలేకపోయాను. చాలా బాధపడ్డాను. అరే కొద్దిగా ఆగి నడితే బాగుండేది కదా. సరే, వాళ్ళకి అర్థమవుతుంది, ఏం పోతుంది. ఒకసారికి వచ్చి కూర్చున్నారు భార్య భర్త ఇద్దరు వచ్చి, అయ్యా మేము చేసిన తప్పే, మాకు నెమ్మది ఉండట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు, మాకు నెమ్మది ఉండట్లేదు, బాధేస్తుందయ్యా అని చెప్పినప్పుడు, సరే మీకు దేవుడు అర్థం చేశాడు కదా, ఒక 4 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకోండి, మీరు రండి, నేను వస్తాను, నేను ఆయన కాలు పట్టుకుంటాను, వాళ్ళు క్షమాపణ అడుగుతారు. ఎందుకంటే నాది కూడా ఉంది. ఎందుకంటే నేను సరైన నా సంఘంలో మీరు ఇలా చేసినప్పుడు అది నేనుగా, మీ తప్పు నా తప్పుగా నేను కూడా వాళ్ళ కాలు పట్టుకుని క్షమాపణ అడుగుతానంటే, అట్లాగెళ్దామయ్యా మరి ఎప్పుడు వెళ్దాం అంటే, ఒక 4 రోజులు అయ్యా, మొన్న 4 రోజులు పండగలు జరిగినాయి కదా మనకి నూజివీడులో, అయిపోయినాక వెళ్ళిపోదామయ్యా, క్షమాపణ అడుగుదామయ్యా, సరి చేసుకుందామయ్యా
మీరుగా నేను కూడా రెడీ ఉంటా, మీ ఇద్దరు రెడీ కూడా నేను కూడా రెడీ ఉంటా, వెళ్దాం పదండి అన్న. కానీ పిల్లరా, వెళ్దాం 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 అంటున్నారు కానీ వెళ్ళలేకపోయారు. తన పిల్ల బలహీనైపోయింది. చిన్నపిల్ల బలహీనైపోతుంది. ఆ అర్థమవుతుంది. ఎందుకు బలహీనత ఉంది నీ బిడ్డ? ఇప్పటికైనా మీరు అవగాహన రాయండి, గ్రీమ్ రానని. మరి ఒక ఆత్మలో ఉన్న ఒక ఒక అనుభవం ఒక అనుభవం నా సహోదరి చెప్పిందంట. నీ కూతురు ఎందుకు బలహీనత గ్రహించావా అని చెప్పి అంటే తనకి ఎక్కడ లేని కడుపులో మంట వచ్చిందంట. నిన్న మధ్యాహ్నం ఆరాధైపోయినప్పుడు, ఏమండి పాస్టర్ గారు, మేము సరి చేసుకుంటాం అంటాం కదా, మీరు క్షమ పడకుండా ఉన్నారు కదా, ఒక సురకలు ఎత్తారేంటి సార్ అలా మాట్లాడతారు. మీరు మీరు అలా మాట్లాడుతున్నారు. ఆ పెద్ద అమ్మాయిని కూడా ఆమె అలా మాట్లాడుతుంది ఏంటి సార్ అన్న. అరే అదేరా ఆ స్పీడ్ తగ్గించుకోండి ఆయన, తగ్గించుకుంటే దేవుడు రక్షిస్తాడయ్యా. నీకు ఆ సహోదరు చెప్పి నేను ప్రేమించే కానీ దేశించి కాదయ్యా. నేను నిన్ను ప్రేమించి మీ కుటుంబం ప్రేమించి పేరు దేశించి కాదయ్యా. వినండి అయ్యా, తగ్గించుకుందామయ్యా అంటే, ఏమో సార్ మేము తగ్గించుకోవాలి ప్రార్థన చేసుకోవాలి అనుకుంటున్నట్టే ఒక సరుకులు వేస్తున్నారు మీరు. ఇది సరైన పరివర్తనేనా? సరైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేవేనా? నీవు నా యెడల భయభక్తులు లేకుండాట నీ చెడుతనం నిన్ను శిక్షించిన దేవుని వాక్యం చెప్తుంది కదా. ఇలా గమనించండి, దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని వాక్యం మనం ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న కాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన. ఎందుకు ఈ ప్రార్థనలు? ఎందుకు మనం దేవుడికి రావాలి? మనం దేవుడిని నమ్ముకోవాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఈ లోపల మనం దేవుని చెడుతనాన్ని మనం ఆశ్రయించుకోకపోతే, మనం హృదయం కడుక్కోపోతే, హృదయ శుద్ధిగా మనం జరగపోతే మన దేవుని రాజ్యానికి అర్హులం కాలేము. కుటుంబంలో శాంతిని సమాధానం మనం చూడలేము, ఐక్యత చూడలేము. గమనించండి, దేవుని రాజ్యానికి మనం వారసులు కాలేము. అందుకే ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు వారు మరి శాస్త్రులతో బోధిస్తున్నారు, శాస్త్రులారా పరిసలారా, మీరు గిన్నె ఎలుపుల శుద్ధి చేస్తున్నారు కానీ లోపల పళ్ళు ఎలుపుల భాగం శుద్ధి అవుతుంది కానీ మీరు లోపల భాగం శుద్ధి చేయండి. ఎలుపుల భాగం ఎలా శుద్ధి అవుతుందో అలాగే లోపల భాగాన్ని కూడా మీరు శుద్ధి చేయండి. శాస్త్రులారా పరిసర వేషధారులారా అంటున్నాడు. పైకి మనం నీతిమంతులు కనపడుతున్నాం కానీ లోపల భాగం ఎలాగుంది మరి గ్రహించి మెలుకుగోండి. ప్రభా, హృదయ శుద్ధి నాకు కావాలి, అలా మార్పు గమనించండి. లోకంలో అసూయ వేరు, భక్తుల అసూయ ఉంటది. కొంతమంది లోకంలో అసూయ గురించి చెప్తారు కానీ భక్తుల అసూయ వస్తుంది. తెలుసా? ఆత్మ జీవితంలో అసూయ వస్తుంది. ఆమె ఎక్కువగా ప్రార్థన చేస్తున్న అసూయ వస్తుంది. వీళ్ళకు బైబిల్ చదువుతున్న అసూయ వస్తుంది. వాళ్ళకు సేవ చేస్తున్న అసూయ వస్తుంది. అబ్బో, నన్ను పట్టించుకోరేమో, నా సేవలు నేను గుర్తించలేమో అసూయ వస్తుంది. చూడండి, ఇవన్నీ అసూయలే. మరి ఎప్పుడన్నా ఆత్మ జీవితపు బలహీనత మనకు అర్థమవుతుందా? గమనించి ప్రభునికి వెళ్ళి మనం దేవునికి వచ్చి మనం ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న కాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన ధ్యానిద్దాం. ఆయన పాదాలు పట్టుకుందాం. నిజంగా ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత సంతోషంగా. నిజంగా నిన్న మేము కొనేసిన ఈ మధ్య మా పెద్ద బాబు కూడా సేవలోకి వచ్చాడు. ఆయన ఒక 4 సెంటర్లు చూస్తున్నాడు, నేను ఒక 4 సెంటర్కి వెళ్తుంటాను. అయితే కొంతమంది మా దగ్గర సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు. ఒక్కొక్కడు ఒక 3 సెంటర్లకు వెళ్ళి సండే స్కూల్ చెప్తారు. భార్య భర్తలు వెళ్తారు. ఇట్లా కొంతమంది సేవకు వెళ్తున్నప్పుడు నేను రాత్రి 7:30 ఆ టైంలో, 6:30 ఆ టైంలో
మేము ఒక ఒక ఏరియాకి వెళ్తే మరి 7, 5, 5, ఒక 6, 7 మంది దాకా వెళ్తాం. ఏ సెంటర్కి వెళ్ళినా కానీ అప్పుడు నాకు ఎందుకు ప్రేరేపణ వచ్చింది, అయ్యా మనందరూ గ్రూప్ చాట్ చేద్దామని చెప్పాం. ఆ సమయంలో ప్రేరేపణ వచ్చింది. అందరము కఠినతో ప్రార్థన చేసాం, వాక్యం చెప్పాము. ఆ సెంటర్ అయిపోయింది, ఇంకో సెంటర్కి వెళ్ళాం. అక్కడ వాక్యం చెబుదాం అనుకుంటే ఆయనకు ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి కారు ఆ మాకు పెద్ద కుక్క తగిలిందంట, ఆ కారు ఆగిపోయింది, ఆ ఆగిపోయింది అని అనిలకి వెంటనే భయం వచ్చింది. పిల్లలకి ఏమైంది ముందు అన్నాను, కారుకి ఏమైనా పర్లేదు కానీ మరి కారులో ఉన్న వాళ్ళు 5, 4 ఉన్నారు, ఏమైనా అయిందా? ఎవ్వరికి ఏం కాలేదయ్యా. ఇది కారు పగిలిపోయింది, అది డైరెక్ట్ అది పారిపోయిందని చెప్పారు. ఇలా గమనించి వెళ్ళి మన దేవుడికి వచ్చే మనం ఆ అంటే దేవుడు తప్పించాడండి. ఎంత మేలు చేశారు రమణ. అందుకని ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న కాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, ఆ నీ బలహీనతకు మన బలహీనత కొరకు, బిడ్డల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, సంఘము కొరకు మనకు టైం కుదిరినప్పుడల్లా, ఆ సమయం కుదిరినప్పుడల్లా నువ్వు ఏకాంతగా ప్రార్థన చేస్తే ఎన్ని ఫలితాలు చూస్తామో. ప్రార్థన చేసుకుందాం, మొరపెడదాం, ప్రార్థిద్దాం. దేవుడు వాక్కు దీవించును.